ఓవైపు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో రోజుకో డ్రగ్స్ లేదా గంజాయి పార్టీలు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. తెలంగాణను నో డ్రగ్స్ స్టేట్ గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి సవాలు విసురుతూ హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న డ్రగ్స్ పార్టీ రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఈ ట్రాప్ హౌస్ పార్టీలో నగరంలోని ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన సుమారు 50 మంది మైనర్ విద్యార్థులు పాల్గొనడం సంచలనం సృష్టిస్తోంది. ఈ దాడులు మత్తు మాఫియా నెట్వర్క్ ను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఈ హై ప్రొఫైల్ పార్టీని ఇన్స్టాగ్రామ్ లోని ట్రాప్ హౌస్ 9mm అనే పేజీ ద్వారా ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నగరానికి చెందిన ఓ యువ డీజే ఈ పేజీని నిర్వహిస్తూ ఎండ్లెస్ ఎంజాయ్మెంట్ అంటూ ఆకర్షణీయమైన పోస్టర్లతో మైనర్ యువకులను ఆకర్షించారు. టికెట్ ధర ఒక్కొక్కరికి 1600గా నిర్ణయించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు అంటూ వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుని పార్టీకి ఆహ్వానించారు. పోలీసులు ఆకస్మికంగా దాడి చేసిన సమయంలో పార్టీలో ఉన్న యువత గంజాయి మద్యం సేవిస్తూ మత్తులో మునిగిపోయారు. అదుపులోకి తీసుకున్న వారిలో 2 మైనర్లకు నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో గంజాయి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పోలీసులు దాడి సందర్భంగా 8 విదేశీ మద్యం బాటిళ్లు గంజాయి శేషాలను స్వాధీనం చేసుకున్నారు. పార్టీని ప్లాన్ చేసిన 6 నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాక ఫామ్ హౌస్ యాజమానిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. యాజమానిపై ఎక్సైజ్ చట్టం ఉల్లంఘన కింద అనధికారికంగా స్థలాన్ని వినియోగించినందుకు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మత్తు మాఫియాలో ఫామ్ హౌస్ల యాజమానుల పాత్రపైన విచారణకు దారితీసింది. పార్టీలో పట్టుబడిన మైనర్లందరి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ మైనర్లకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. పిల్లలు వాడే యాప్లు, సామాజిక మాధ్యమాల్లో వారి కార్యకలాపాలను, స్నేహితులను నిశితంగా గమనించాలని సూచించారు. డ్రగ్స్ నేరాలపై నిఘా, కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో రోజుకో డ్రగ్స్ లేదా గంజాయి పార్టీలు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. తెలంగాణను నో డ్రగ్స్ స్టేట్ గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి సవాలు విసురుతూ హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న డ్రగ్స్ పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఈ ట్రాప్ హౌస్ పార్టీలో నగరంలోని ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన సుమారు 50 మంది మైనర్ విద్యార్థులు పాల్గొనడం సంచలనం సృష్టించింది. ఈ దాడులు మత్తు మాఫియా నెట్వర్క్ ను మరోసారి వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లో చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్ లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న డ్రగ్స్ పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులైతే భగ్నం చేయడం జరిగింది. ఈ పార్టీలో సుమారు 50 మంది మైనర్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. వైష్ణవి, అయితే ఒకవైపు డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతగా ఉందంటే అంతగా వాళ్ళు కష్టపడుతున్నా కూడా మరోవైపు నగరం నడిబొడ్డున పబ్బులలో పార్టీలు జరుగుతుంటే డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి. మరోవైపు నగరం శివార్లలో ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి. అయితే ఇది మరీ కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో ట్రాప్ హౌస్ 9mm అని చెప్పి ఒక అకౌంట్ క్రియేట్ చేసి మరీ అయితే పిల్లలందరినీ, అంటే ఎవరైతే పిల్లలు అందరినీ కూడా పార్టీకి అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి కూడా దాదాపుగా 1600 నుంచి 2800 వరకు ఫీజులు, కపుల్ ఫీజులు కట్టించుకున్న తర్వాత కూడా అయితే వీళ్ళు ఈ పార్టీలకు ఇన్వైట్ చేశారు. దీనిలో భాగంగా దాదాపుగా రాజేంద్ర నగర్ అలాగే మొయినాబాద్ పోలీసులు చేసిన తనిఖీల్లో భాగంగా, ఎస్ఓటీ పోలీసులు చేసిన తనిఖీల్లో భాగంగా 8 విదేశీ మద్యం బాటిళ్లతో పాటు డ్రగ్స్, అలాగే ఇద్దరికి డ్రగ్స్ నిర్ధారణ టెస్టులో భాగంగా ఇద్దరికి డ్రగ్స్ కూడా నిర్ధారణ జరిగింది, పాజిటివ్ రావడం జరిగింది. దాదాపుగా 50 మంది పిల్లల పాటు ఉన్నారు. వాళ్ళలో 36 మంది మగపిల్లలు ఉంటే ఇంకొక 14 మంది అయితే ఆడపిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ నుంచి వచ్చిన పిల్లలే అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందరిలో చాలా వరకు 50 మంది వరకు కూడా మొత్తం పూర్తిగా మైనర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, చాలా వరకు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలే. అలాగే ఈ ఉన్న పిల్లలందరూ కూడా కుక్కట్పల్లి, కేపీఎస్బీ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గ్ ఇలాంటి ఏరియాస్ లోని ఉంటున్న వాళ్ళగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులకు తరలించారు. అక్కడ నుంచి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా కూడా తగిన ఏర్పాట్లు అనేవి చేశారు ఆల్రెడీ పోలీసులు. అయితే ఈ కేసుకి సంబంధించి అయితే ముందుగా అసలు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ట్రాప్ హౌస్ 9mm అని చెప్పి ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక పాపులర్ డీజే ఇషాన్ అనే వ్యక్తి, పాపులర్ డీజే ఆయన చేసి అకౌంట్ క్రియేట్ చేసి అక్కడి నుంచి ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో పార్టీకి వాళ్ళు సింగిల్ ఒక్కరికి ఎంట్రీ అయితే 1600, ఇద్దరు ఎంట్రీ అయితే 2008 అని అంట, కపుల్ ఎంట్రీ అయితే 2800 అంటూ కూడా పోస్టులు పెట్టి దాంట్లో డీజే ఉంటది, డీజేతో పాటు మద్యం దొరుకుతున్న తర్వాత డ్రగ్స్ కూడా దొరుకుతాయి అన్న విధంగా ఇన్స్టాగ్రామ్ చేసిన పోస్టుల ఆధారంగా కూడా తనిఖీలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే పోలీసులకు, ఎస్ఓటీ పోలీసులకి ముందుగానే అయితే సమాచారం వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఫామ్ హౌస్ చూస్తుంటే మాత్రం నిజంగా చాలా పచ్చగా ఉన్నా కానీ లోపల నడిచే మాత్రం నిజమైన డ్రగ్స్ దందా అని చెప్పుకోవచ్చు. ఫామ్ హౌస్ అనేది ఇక్కడ ఒక స్టేజ్ కానీ, లేదా స్విమ్మింగ్ పూల్ కానీ అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఫామ్ హౌస్ దాదాపుగా 50-60 మంది ఈజీగా ఒక పార్టీ చేసుకునేంత పెద్ద ఫామ్ హౌస్. అట్లాంటి ఫామ్ హౌస్ లో ఇలాంటివి అంటే పిల్లల్ని ఎర్రగా వేసి డ్రగ్స్ అలవాటు చేస్తున్న వారిపై తగిన కఠిన శిక్షలు అయితే తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే దీనికి సంబంధించి 6గురిని అయితే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుకి, ఈ ఫామ్ హౌస్ కి సంబంధించిన ఓనర్ శేషగిరిరావు అని కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 6గురిని అయితే అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది, పార్టీ నిర్వాహకులైన 6గురిని. సుచిత, అయితే ఇప్పటికే కూడా పార్టీలో పట్టుబడిన మైనర్లందరి తల్లిదండ్రులకు కూడా పోలీసులు అయితే సమాచారం అందించడం జరిగింది. అలాగే మైనర్లు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించడానికి అధికారులు అయితే ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైనర్ల తల్లిదండ్రులకు పోలీసులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది? వైష్ణవి, అయితే పిల్లలందరికి సంబంధించిన పేరెంట్స్ అందరినీ కూడా ముందుగా పిలిపించి ఆ తర్వాత వాళ్ళకి, అంటే మీ పిల్లలు మీకు తెలిసే వచ్చారా, అంటే ఈ డబ్బులు అది పే చేసి ఈ పార్టీకి వస్తారని మీకు ముందే తెలుసా, ఒక నిజంగానే పార్టీకి వస్తారని తెలిసినా కూడా పార్టీల మద్యం, డ్రగ్స్ ఉంటాయని తెలిసే మీరు మీ పిల్లల్ని పంపించారా అన్న కోణంలో ముందైతే కొద్దిగా విచారణ జరిపారు. దాని తర్వాత అయితే వాళ్ళకి పిల్లలందరికీ కూడా ఇలాంటివి చేయొద్దని కూడా వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అనేది కూడా ఇచ్చిన తర్వాత
పేరెంట్స్ ని కూడా పిల్లల్ని అంటే సోషల్ మీడియా వ్యాప్తంగా వాళ్ళు సోషల్ మీడియాలో ఏం వాడుతున్నారు అంటే తమ తమ సెల్ ఫోన్లలో ఏం వాడుతున్నారు, ఏ యాప్స్ వాడుతున్నారు, అంటే ఎటువంటి పోస్టులు చూస్తున్నారు, ఎటువంటి వీడియోలు చూస్తున్నారు అన్న దాని మీద కొంచెం పేరెంట్స్ కూడా అవగాహన అనేది ఉండాలి. లేకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరించారు. అలాగే తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళ పిల్లల మీద కొంచెం నిఘా అనేది పెట్టాలంటే ఏదైతే ఈ టీనేజ్ ఉంటుందో తొందరగా పాడయ్యే అవకాశం, పిల్లలు తొందరగా పాడే అవకాశం అంటే దురలవాట్లకు అలవాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి మేజర్ టీనేజ్ లో అయితే పిల్లల్ని చాలా నిఘా పెట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు పోలీసులు హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుచిత.